హాయ్ మై లవ్లీ ఫ్యామిలీ. ఈరోజు మనం 1000 సంవత్సరాల చరిత్రని, ఇంజనీరింగ్ని, భక్తిని కలిపి నిర్మించిన ఒక మహా అద్భుతం గురించి తెలుసుకోబోతున్నాం. అదే లెజెండరీ బృహదీశ్వర టెంపుల్. కానీ వీడియో స్టార్ట్ అయ్యే ముందు మన ఛానల్కి మీరు కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే ఇలాంటి మిస్టీరియస్ టెంపుల్స్, హిడెన్ హిస్టరీ, డివైన్ స్టోరీస్ మన ఛానల్లో రెగ్యులర్గా వస్తుంటాయి. 1000 సంవత్సరాల ముందు క్రెయిన్స్ లేవు, మోడర్న్ మషీన్స్ లేవు, కంప్యూటర్స్ లేవు. కానీ ఒక రాజు, ఒక నాగరికత ప్రపంచాన్ని ఇప్పటికీ షాక్కి గురిచేసే ఒక టెంపుల్ని నిర్మించింది. అది బృహదీశ్వర టెంపుల్ లేదా పెరియా కోవిల్. ఈ టెంపుల్ కేవలం ఒక స్పిరిచువల్ ప్లేస్ కాదు, మన భారతదేశ ఇంజనీరింగ్ బ్రిలియన్స్కి లివింగ్ ప్రూఫ్. సౌత్ ఇండియాను రూల్ చేసిన పవర్ఫుల్ చోళా ఎంపైర్లో గ్రేటెస్ట్ కింగ్ అయిన రాజరాజా చోళా మొదటి ఈ టెంపుల్ని నిర్మించాడు. 1003 CEలో కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయి సుమారు 1010 CEలో కంప్లీట్ అయింది. ఆ కాలంలో మోడర్న్ మషీన్స్ లేకపోయినా వేలాది శిల్పులు, ఇంజనీర్లు, వర్కర్స్ కలిసి ఈ ఆర్కిటెక్చరల్ వండర్ని క్రియేట్ చేశారు. మోస్ట్ షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే టెంపుల్ దాదాపు మొత్తం గ్రానైట్ స్టోన్స్తో నిర్మించారు. కానీ తంజావూర్ చుట్టుపక్కల గ్రానైట్ క్వారీస్ దాదాపు లేవు. అంటే భారీ రాళ్లను లాంగ్ డిస్టెన్స్ నుంచి ఏనుగులు, వుడెన్ రోలర్స్ మానవ శక్తితో ట్రాన్స్పోర్ట్ చేశారని హిస్టోరియన్స్ చెప్తున్నారు. ఒక స్టోన్ కాదు, వందలాది భారీ గ్రానైట్ బ్లాక్స్ని మూవ్ చేసి పర్ఫెక్ట్గా అమర్చారు. ఈ టెంపుల్ ఒరిజినల్ నేమ్ రాజరాజేశ్వరం, తర్వాత బృహదీశ్వర టెంపుల్ అని ఫేమస్ అయింది. బృహత్ అంటే గ్రేట్, ఈశ్వర అంటే శివుడు. టెంపుల్ మొత్తం లార్డ్ శివుడి కాస్మిక్ పవర్ని రిప్రజెంట్ చేస్తుంది. టెంపుల్ మెయిన్ శాంక్టంలో ఉన్న శివలింగం చాలా భారీగా ఉంటుంది. డివోటీస్ ఆ లింగాన్ని చూసినప్పుడు లిటరల్లీ ఆశ్చర్యంలో పడిపోతారు. టెంపుల్ ఆర్కిటెక్చర్ మొత్తం శివుడి డివైన్ ఎనర్జీ చుట్టూ డిజైన్ చేశారు. మెయిన్ టవర్ని విమానం అంటారు. ఇది యూనివర్స్ సెంటర్ అని చెప్పబడే మైథికల్ మౌంట్ మెరూని సింబలైజ్ చేస్తుంది అని హిస్టోరియన్స్ నమ్ముతారు. టెంపుల్ గోడల మీద శివుడి వివిధ రూపాల కార్వింగ్స్ ఉంటాయి. నటరాజ, దక్షిణామూర్తి, భైరవ, లింగోద్భవ ఇలా ఎన్నో డివైన్ ఫార్మ్స్ ఎక్స్ట్రాడినరీ డీటెయిలింగ్తో స్కాల్ప్ చేశారు. చోళా ఎంపైర్ అడ్మినిస్ట్రేషన్, టాక్సెస్, టెంపుల్ డాన్సెస్, డొనేషన్స్, రిచువల్స్, మ్యూజిక్ ట్రెడిషన్స్ గురించి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అంటే ఈ టెంపుల్ కేవలం పూజా స్థలం కాదు, ఒక కంప్లీట్ కల్చరల్ యూనివర్సిటీ లాంటి ప్లేస్. ఆ రోజుల్లో టెంపుల్లో మ్యూజిక్ పర్ఫార్మెన్స్, డాన్స్, రిచువల్స్, ఎడ్యుకేషన్ యాక్టివిటీస్ జరిగేవి. టెంపుల్ చుట్టూ మొత్తం స్పిరిచువల్ ఎనర్జీ నిండిపోయి ఉండేది. ఇప్పుడు టెంపుల్లో మోస్ట్ ఫేమస్ అట్రాక్షన్ గురించి మాట్లాడుకుందాం. నంది. నంది అంటే లార్డ్ శివుడి వాహనం మరియు డివోషన్ సింబల్. టెంపుల్ ఎంట్రన్స్ దగ్గరున్న ఈ భారీ నంది స్టాచ్యూని సింగిల్ స్టోన్తో కార్ చేశారు. దాదాపు 25 టన్నుల వెయిట్ ఉంటుంది అని చెప్తారు. నంది ముఖం డైరెక్ట్గా శివుడి శాంక్టమ్ వైపు ఉంటుంది. హిందూ ట్రెడిషన్ ప్రకారం డివోటీస్ ముందుగా నంది దగ్గర ప్రార్థనలు చేసి తర్వాత శివ దర్శనానికి వెళ్తారు. ఈ నంది స్టాచ్యూ డీటెయిలింగ్ చూస్తే శిల్పుల స్కిల్ అర్థమవుతుంది. మార్నింగ్ సన్లైట్ గ్రానైట్ మీద పడినప్పుడు టెంపుల్ గోల్డెన్ కలర్లో షైన్ అవుతుంది. ఆ అట్మాస్ఫియర్ లిటరల్లీ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్లా ఉంటుంది. ఈ టెంపుల్ వరల్డ్ ఫేమస్ అవడానికి బిగ్గెస్ట్ రీజన్ దాని ఆర్కిటెక్చర్. బృహదీశ్వర టెంపుల్ ద్రావిడియన్ ఆర్కిటెక్చర్లో గ్రేటెస్ట్ మాస్టర్ పీసెస్లో ఒకటి. టెంపుల్ మెయిన్ టవర్ సుమారు 216 ఫీట్ హైట్ ఉంటుంది. 1000 సంవత్సరాల క్రితం అంత ఎత్తైన స్ట్రక్చర్ నిర్మించడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ ఫీట్. మోస్ట్ మిస్టీరియస్ పార్ట్ ఏంటంటే టెంపుల్ టాప్లో ఉన్న భారీ క్యాప్ స్టోన్. దాని వెయిట్ సుమారు 80 టన్నులు అని చెప్తారు. మోడర్న్ క్రెయిన్స్ లేకుండా ఆ స్టోన్ని ఎలా పైకి తీసుకెళ్లారనే ప్రశ్న ఇప్పటికీ ఇంజనీరింగ్ మిస్టరీగానే ఉంది. పాపులర్ థియరీ ప్రకారం దాదాపు 6 కిలోమీటర్ల పొడవైన మట్టి ర్యాంప్ నిర్మించి ఏనుగులు మరియు మానవ శక్తితో స్టోన్ని నెమ్మదిగా పైకి తీసుకెళ్లారని హిస్టోరియన్స్ చెప్తున్నారు. ఇంకో షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే టెంపుల్ కన్స్ట్రక్షన్లో స్టోన్స్ని ఇంటర్లాకింగ్ టెక్నిక్తో ఫిట్ చేశారని అంటారు. సిమెంట్ దాదాపు ఉపయోగించలేదని కొంతమంది హిస్టోరియన్స్ నమ్ముతారు. అందుకే 1000 సంవత్సరాలైన స్ట్రక్చర్ ఇప్పటికీ స్ట్రాంగ్గా నిలిచింది. ఎర్త్ క్వాక్స్, స్టార్మ్స్, ఇన్వేజన్స్ అన్నీ సర్వైవ్ అయింది.
ఈ టెంపుల్ ఇంపార్టెన్స్ ఇండియాలో మాత్రమే కాదు, వరల్డ్ లెవెల్లో కూడా గుర్తింపు పొందింది. యునెస్కో 1987లో ఈ టెంపుల్ని వరల్డ్ హెరిటేజ్ సైట్గా డిక్లేర్ చేసింది. గ్రేట్ లివింగ్ చోళా టెంపుల్స్ లిస్ట్లో ఇంక్లూడ్ చేశారు. లివింగ్ టెంపుల్ అని ఎందుకు అంటారంటే 1000 సంవత్సరాలైనా ఇప్పటికీ ఇక్కడ డైలీ పూజలు కొనసాగుతున్నాయి. బృహదీశ్వర టెంపుల్ తమిళనాడులో ఉన్న తంజావూర్ సిటీలో ఉంటుంది. తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళడం చాలా ఈజీ. హైదరాబాద్ నుంచి డైరెక్ట్ లేదా కనెక్టింగ్ ట్రైన్స్ చెన్నై, తిరుచిరాపల్లి రూట్లో దొరుకుతాయి. ఫ్లైట్ ఆప్షన్ ఎంచుకుంటే హైదరాబాద్ నుంచి తిరుచిరాపల్లి ఎయిర్పోర్ట్కి ఫ్లైట్స్ అందుబాటులో ఉంటాయి. అక్కడి నుంచి సుమారు 60 కిలోమీటర్లు ట్రావెల్ చేసి తంజావూర్ చేరుకోవాలి. చెన్నై రూట్లో వెళ్ళొచ్చు. విశాఖపట్నం నుంచి కూడా సౌత్ బౌండ్ ట్రైన్స్ అందుబాటులో ఉంటాయి. తిరుపతి నుంచి తమిళనాడు కనెక్టివిటీ చాలా ఈజీ కాబట్టి బస్సులు మరియు ట్రైన్స్ రెగ్యులర్గా ఉంటాయి. నియరెస్ట్ రైల్వే స్టేషన్ తంజావూర్ జంక్షన్. నియరెస్ట్ ఎయిర్పోర్ట్ తిరుచిరాపల్లి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు బెస్ట్ టైం టు విజిట్, ఎందుకంటే క్లైమేట్ కూల్గా ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ లేదా ఈవినింగ్ టెంపుల్ విజిట్ చేస్తే బ్యూటిఫుల్ లైటింగ్ మరియు పీస్ఫుల్ అట్మాస్ఫియర్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. రాజారాజా చోళం మొదటి ఒక టెంపుల్ మాత్రమే నిర్మించలేదు. తన నాగరికత గొప్పతనాన్ని భవిష్యత్ తరాల కోసం రాళ్లలో ఫ్రీజ్ చేశాడు. ఇప్పటికీ 1000 సంవత్సరాల తర్వాత కూడా బృహదీశ్వర టెంపుల్ మెజెస్టిక్గా నిలబడింది. సైలెంట్గా, పవర్ఫుల్గా, లార్డ్ శివుడి మహిమను రిప్రజెంట్ చేస్తూ మన భారత చరిత్ర గొప్పతనాన్ని ప్రపంచానికి చూపిస్తోంది. ఇంకా ఇలాంటి పవర్ఫుల్ వీడియోస్ కావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీతో షేర్ చేయండి. ఓం నమః శివాయ.